డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్చాట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీం గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మర్చిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇవ్వరు. మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా అంటూ పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం తరపున ఇటు హీరో తరపున చాలా చక్కగా విశ్లేషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత చక్కగా విశ్లేషించడం, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడంతో కస్తూరి శంకర్ ప్రశంసలు గుర్తించింది. ఎవరి పట్ల పక్షపాతం వహించలేదు, చక్కగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడేసింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్చాట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీం గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మర్చిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇవ్వరు. మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా అంటూ పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం తరపున ఇటు హీరో తరపున చాలా చక్కగా విశ్లేషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత చక్కగా విశ్లేషించడం, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడంతో కస్తూరి శంకర్ ప్రశంసలు గుర్తించింది. ఎవరి పట్ల పక్షపాతం వహించలేదు, చక్కగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడేసింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్చాట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా
కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీమ్ గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మరిచిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇవ్వరు. మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా అంటూ పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం తరపున ఇటు హీరో తరపున చాలా చక్కగా విశ్లేషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత చక్కగా విశ్లేషించడం, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడంతో కస్తూరి శంకర్ ప్రశంసలు గుర్తించింది. ఎవరి పట్ల పక్షపాతం వహించలేదు, చక్కగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడేసింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్ చాట్ లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీమ్ గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మరిచిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇవ్వరు. మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా అంటూ పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం తరపున ఇటు హీరో తరపున చాలా చక్కగా విశ్లేషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత చక్కగా విశ్లేషించడం, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడంతో కస్తూరి శంకర్ ప్రశంసలు గుర్తించింది. ఎవరి పట్ల పక్షపాతం వహించలేదు, చక్కగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడేసింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్ చాట్ లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీని కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీమ్ గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మరిచిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇవ్వరు. మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా అంటూ పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం తరపున ఇటు హీరో తరపున చాలా చక్కగా విశ్లేషించారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత చక్కగా విశ్లేషించడం, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడంతో కస్తూరి శంకర్ ప్రశంసలు గుర్తించింది. ఎవరి పట్ల పక్షపాతం వహించలేదు, చక్కగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ను పొగిడేసింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్ చాట్ లో భాగంగా
భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ప్రభుత్వం చేసింది తప్పు కాదని అంటూనే కేవలం అల్లు అర్జున్ మీద నిందలు వేయటం, బన్నీనే కార్నర్ చేయటం కూడా కరెక్ట్ కాదని అన్నాడు. పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాల్సి ఉంటుందని అన్నారు. ఒక హీరోగా తాను చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ పొగుడుతూ ఉంటే చూడాలని ఎవరికైనా ఉంటుందని అన్నాడు. ఇక హీరో అభివాదం చేయకపోతే కొన్నిసార్లు పొగరు ఉందని అనుకుంటారు. కాబట్టి ప్రతి హీరో అలానే అభివాదం చేస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు. ఒకసారి కేసు నమోదయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సింది. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. రేవతి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాల్సింది. సినిమా అంటే టీం. సమస్య వచ్చినప్పుడు కూడా టీం లానే ఉండాలి. అలా కాకుండా బన్నీని కార్నర్ చేయటం, ఒంటరి చేయటం కరెక్ట్ కాదు. సినిమా టీమ్ గా దర్శకుడు, నిర్మాతలో ఎవరో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబాన్ని తామున్నామనే భరోసా ఇవ్వాల్సి ఉంది. అక్కడ మానవతా దృక్పథం లోపించినట్టు అనిపించింది. అప్పుడే అలా చేసి ఉంటే అసలు ఇంత దాకా వచ్చేది కాదు. తన పేరు చెప్పలేదని మర్చిపోయాడని రేవంత్ రెడ్డి ఇలా చేశారని అంటున్నారు. ఆ వ్యక్తి వీటన్నిటిని పట్టించుకోరు. ఆయన అవన్నీ దాటేసి వెళ్లారు. అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలా చేసేవారు కాదు. టికెట్ రేట్లను పెంచుకునే